సార్ స్టోరీ చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటుంది, చాలా జాగ్రత్తగా వినండి. నేను డిసైడ్ అవ్వడానికి కూడా సార్ కూడా కారణం అనమాట. సార్ లైఫ్ స్టైల్ నేను ఇక్కడికి వచ్చాను, సో కాబట్టి మీరు కూడా జాగ్రత్త ఉండండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ రామ్ గారు, నా పక్కన ఒక సార్ వచ్చి కూర్చున్నాడు. సార్ వచ్చి మీరు ఏ లెవెల్లో ఉన్నారంటే నేను ఈరోజే వచ్చాను చెప్పాను. ఆయన కూడా ఈరోజే వచ్చిందని తర్వాత చాలా మాట్లాడాను. అదే నాకు 10 లక్షలు వస్తాయంటే సార్ మాట్లాడదు, భయపడదు. థ్యాంక్ యూ అండి. నా పేరు శ్రీనివాస్, నేను మెడ్చల్లో ఉంటాను. చాలా హ్యాపీగా ఉంది నాకు. నా లైఫ్ ఈ హాల్ నుంచే స్టార్ట్ అయింది. ఈరోజు నా ఇన్కమ్ వచ్చేసి హైయెస్ట్ ఇన్కమ్ ప్లాన్ చెప్పే వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి, 17-18 లక్షలు దాటిపోయింది. కార్ల విషయానికి వస్తే నా దగ్గర 1 కోటి రూపాయల వర్త్ పైననే కార్లు అచీవ్మెంట్ అయిన వెస్టీజ్ నుంచి. 1 కోటి రూపాయల పైన నా కార్ల వాల్యూ టోటల్ క్యాల్కులేట్ చేస్తే నా తన మెర్సిడీస్ బెంజ్ కార్ ఉంటుంది, అది ఒక 70 లక్షల వర్త్. ఇప్పుడు వచ్చిన కారు 25 లక్షలు వక్స్‌వ్యాగన్. దానికన్నా ముందు WRV కార్ ఉండే, అవన్నీ కలిపితే 1 కోటి రూపాయల పైన నా కార్ల విలువనే ఉంటాయి. అండ్ నా నెల యావరేజ్ ఇన్కమ్ తీసుకుంటే 12-13 లక్షలు పర్ మంత్. పర్ మంత్ ఎంత మీకు తెలుగు అర్థమవుతుందా? పర్ మంత్ ఎంత? 12-13 లక్షలు యావరేజ్ ఎవ్రీ మంత్ నా తీసుకుంటే. ఎవరైతే నెలకి 50,000 లక్ష రూపాయలు సంపాదిస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. నెలకి 50,000 లక్ష రూపాయలు ఎవరైతే సంపాదిస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. మీకు నెలకి 1,00,000 రూపాయలు వస్తే సంవత్సరానికి 12 లక్షలు అవుతుంది. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? కానీ నాకు నెలకు 12 లక్షల రూపాయలు వస్తుంది. వెస్టీజ్ ప్లాట్ఫామ్ ఎట్లా ఉంటుంది అంటే, మనం స్పీడ్గా వర్క్ చేస్తే నాకేమనిపిస్తుంది అంటే, వెస్టీజ్లోకి వచ్చిన రోజు నాకు ఒకటే ఉండే, నేను సక్సెస్ కావాలి అంటే నాకేం తెలియదు. నేను చదువుకోలేదు, నేను చదువుకున్నది 7th క్లాస్. ఇంతకుముందు స్టోరీ చెప్పాడు కదా ఇమాం సార్, డ్రైవర్ అని చెప్పేసి. నేను డ్రైవర్ నుంచి వచ్చాను. నేను శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఒక ట్యాక్సీ డ్రైవర్గా ఉన్నా. సామాన్లు అంటే నాకు కూడా అర్థం కాకుండా డ్రైవర్ అవుతుంది. కోర్టులో సామాన్లు పంపిస్తారు కదా, అప్పట్లో నాకు అది కూడా అర్థం కాకుండా అంత తెలియని లోయర్ ప్రొఫెషన్ నుంచి వచ్చిన వ్యక్తిని ఈరోజు ఇంత సంపాదిస్తుందంటే అది ఓన్లీ వెస్టీజ్ విన్నింగ్ టీంలోనే సాధ్యము. 7వ తరగతి 17 లక్షలు, ఇంకో 3 లక్షలు అయితే బాగుంటుండే. వస్తుంది, అది ఈ నెలలో వచ్చే నెలలో వస్తుంది, ఏం టెన్షన్ లేదు. 7-3-21 అన్న. సో అట్లా అక్కడి నుంచి జీవితం మాకు మ్యారేజ్ అయినా మాకు ఈ సంవత్సరం అయితే మా మ్యారేజ్ 20 సంవత్సరాలు అవుతుంది. నాకు 18 సంవత్సరాల కూతురుంది, 16 సంవత్సరాల బాబు ఉన్నాడు. బీటెక్ చేస్తున్నాడు మా పాప. బాబు వచ్చి ఇంటర్ చదువుతున్నాడు. వాళ్ళ ఫీజు నాకు ఇప్పుడు ఎండాకాలం రేపు స్కూల్ స్టార్ట్ అవుతుంటే ఎంతమంది గుండెల్లో నేను ఒకటేసారి కట్టేసిన. 4 సంవత్సరాల ఫీజు ఒకటేసారి కట్టేసిన. నా జీవితం బీటెక్ 4 ఇయర్స్ ఉంటుంది. ఆ 4 ఇయర్స్కి ఎంత అని అడిగితే ఇంత సార్ అని చెప్తే నేను తగ్గక ఇచ్చేసేసి వచ్చిన. వాళ్ళు షాక్ అయినాడు. ఒకప్పుడు ఇదే శ్రీనివాసు ఇట్లనే హాలిడేస్ వస్తే వాళ్ళ స్కూల్ దగ్గరికి వెళ్ళి అక్కడ నేను BHL తినంపల్లిలో ప్రిపేర్ చేస్తుండే, సార్ ప్లీజ్ బస్ అన్న ఫ్రీ ఇవ్వండి, బట్టలు అన్న ఫ్రీ ఇవ్వండి, బుక్స్ అన్న ఫ్రీ, ఏదైనా 10,000, ఏదో 10,000 సేవ్ అవుతుంది అన్న సిచ్యువేషన్ నుంచి ఈరోజు మా పాప ఇంటర్ బీటెక్ 2 కలిపి 20 లక్షల ఫీజు కట్టిన. నేను ఇంటర్ బీటెక్ అంత మంచి కాలేజీలో చదివిస్తున్నాను నేను. ఎందుకు అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టే, ఇప్పుడు ఒక బాబు నార్మల్ యూనివర్సిటీలో చదువుకున్నాడు, 5 లక్షల ప్యాకేజ్ వచ్చింది. అదే ఒక మంచి యూనివర్సిటీలో చదువుకున్నాడు, ఆయనకి 50 లక్షల ప్యాకేజ్ వచ్చింది. 5 లక్షలని 50 లక్షల కొనికే జీవితాంతం పడుతుంది. ఎసాను మీ పిల్లల్ని ఎట్లాంటి యూనివర్సిటీలలో చదివిద్దాం అనుకుంటారో ఒకసారి ఆలోచించండి. 5 లక్షల ప్యాకేజ్ వచ్చే యూనివర్సిటీ, 50 లక్షల ప్యాకేజ్ వచ్చే యూనివర్సిటీ ఆలోచించండి. ఎందుకంటే చదువు పరగ ఉండదు. ఒక ప్యాకేజే 5 లక్షల ప్యాకేజ్ వచ్చింది, 50 లక్షల ప్యాకేజ్ వచ్చింది. 5 లక్షలు వచ్చిన వ్యక్తి
50 లక్షలు కావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఒకసారి ఆలోచించండి. అసలు జీవితంలో వెళ్తారో వెళ్ళారో వాళ్ళకే తెలుసు, భగవంతుడికి తెలుసు. అందరు సత్యనాథాలు కాలేదు కదా, లక్కీగా అక్కడ వెళ్ళలేదు, ఫేస్బుక్ అదేది గూగుల్ సీఓ కాలేదు, కానీ వెస్టేజ్లో అది సాధ్యం. కానీ నాకు ఒకటి ఏమనిపిస్తుంది అంటే, ఈ రోజు నేను ఇంత చెప్తున్నా, నాకు 17-18 లక్షలు వస్తుంది, ఇంటికి కూడా మర్సిడీస్ బెంజ్ కార్ ఉందని చెప్తున్నా. కానీ ఎట్లా వచ్చింది సార్ మరి మర్సిడీస్ బెంజ్ అని తెలుసుకోవాలనుందా? తెలుసుకోవాలనుందా? నాకు తెలిసిన విషయాలు 3. నేను ఒక వ్యక్తి స్టేజ్ మీద మాట్లాడుతుంటే ఊకే ఆయన ఇట్లనే చూస్తుండే. ఈయన ఏం చేసి స్టేజ్ ఎక్కింది, ఈయన చెవులు ఎవరైనా ఏమైనా వదులుతుందా, లేకపోతే సపరేట్గా కంపెనీ ఏమైనా ఇస్తుందా అని బాగా ఆలోచన చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, 5 లక్షలు సంపాదించే వ్యక్తి అయినా ప్లాన్ చెప్పాలి, ఏం రాని వ్యక్తి అయినా అంతేనా కదా? ఏం రాని వ్యక్తి, ఈ రోజు వచ్చిన వ్యక్తి ఏం చెప్పాలి, 5 లక్షలు వచ్చిన వ్యక్తి ఏం చెప్పాలి. నాకు ఈ విషయం అర్థమైంది. నేను బాగా కష్టాలలో ఉన్నా, ఇల్లు అమ్ముతుంటే నాకు 17 లక్షల అప్పాయలు ఉండే. మన సార్ చెప్పినట్టు రకరకాల ట్రెడిషనల్ బిజినెస్ చేసి హైటెక్ సిటీలో ఇల్లుంటే అమ్ముకోవాల్సి వచ్చింది. ఆ ఇల్లు అమ్మే సారికే నేను వెస్టీజ్కి వచ్చి 6 నెలలు 8 నెలలు అవుతుండే. ఆ ఇల్లు అమ్మే రోజు చాలా బాధలు ఉన్నాయి నేను, చాలా అంటే చాలా బాధ. ఎందుకంటే నేను కష్టపడి కొనుక్కున్నా ఇల్లు, సిటీలు వేసి వేసి కొనుక్కున్నా. 18 గంటలు కష్టపడుతుంది. నేను ట్యాక్సీ డ్రైవర్ ఉన్నప్పుడు 18 గంటలు కష్టపడి కొన్న ఇల్లు అమ్ముకోవాల్సి వచ్చింది. అమ్ముకునేటప్పుడు బాధ ఏంటంటే, నాకు చెడు అలవాటు లేవు. ఏదో మందు తాగిండు, పత్తలాటాడిండు, లాస్ అయ్యి ఇల్లు అమ్ముకున్నట్టు కాదు. నాకు బాధ ఏమనిపించిందంటే, పెట్టుబడి పెట్టి నా భార్య పిల్లల్ని రెడీ చేసుకుంటూ, అటు కిరాణా షాప్లో ఇచ్చుకుంటూ, వాళ్ళని ఇంట్లో వంట వండుకుంటూ, ఇంట్లోకి బయట దొరుకుతుండే, నేను 4 గంటలు వేసి ఎయిర్పోర్ట్ పోతుంటే, అంత కష్టపడ్డ మాకేమొచ్చిందంటే లాస్ అయినా ఇల్లు అమ్ముకోవాల్సి వచ్చింది. అంత లాస్లో ఆ రోజు నాకు 1-2 సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఒకటి సూసైడ్ చేసుకోవాలి, చుట్టాల కోసం, దోస్తుల కోసం. ఉన్నీళ్ళు అమ్ముకుంటున్నట్టే చుట్టాలు ఏమంటారు, మంచిగా గౌరవం ఇచ్చి పూలదండేసి మర్యాద చేస్తారు కదా, అందరు ఫోన్లు ఎత్తుతారు కదా. ఒకటి సూసైడ్ చేసుకోవాలి, 2ది సన్యాసం, ఎవరు కనబడకుండా ఎటైనా సన్యాసం తీసుకోవాలి. 2 దారులు ఉండే. కానీ ఆ రోజు నేను ఒక వ్యక్తి వచ్చి, నా ఇల్లు 45 లక్షలకు అమ్ముడుపోయే ఇల్లు, నేను నాకు అర్జెంట్ అవసరం ఉంది కాబట్టి 25 లక్షలకు అమ్ముకోవాల్సి వచ్చింది. అది నా అవసరం, అది నాకు అవసరం మాట పోదని. ఆ రోజు అడ్వాన్స్ ఇస్తే అడ్వాన్స్ జేబులో పెట్టుకొని నేను మహారాష్ట్ర ప్లాన్ పోయాను. అడ్వాన్స్ జేబులో పెట్టుకొని నా ఇంటి ఇద్దరు డౌన్ లైన్స్ ఉన్నారు. ఆ డౌన్ లైన్స్ ఆయనకు 1 లక్ష, నా జేబులో 1 లక్ష, 3-4 కలిసి మహారాష్ట్ర ప్లాన్ పోయినాను. మహారాష్ట్రలో అప్పుడు ఎలక్షన్ ఉంటే ఎట్లుంటుంది, దొరికితే పైసలు అంటే కదా, నా పైసలు కావాలి. అట్లాంటి సిచ్యువేషన్ నేను అనుకున్న, భగవంతుడు నేను కష్టపడ్డ సొమ్ము అయితే నాకు ఉంటుంది, అందరికి అదే ఆలోచన ఉంటుంది, నా పనికి ఉండాలని. నాదైతే నాతో ఉంటుంది, నాది కాకపోతే నేను ఎంత సంపాదించినా పోతుంది. అదే ఆలోచనతో నేను ఇల్లు అమ్మే రోజు అడ్వాన్స్ తీసుకొని బాధనంతా ఇట్లా పట్టుకొని పోయి మహారాష్ట్రలో పండుగ, ఆ రోజు ఉగాది పండుగ. ఉగాది పండుగ రోజు ఒక 5 సంవత్సరాల క్రితం స్టోరీ చెప్తున్నా. ఉగాది పండుగ రోజు నేను మహారాష్ట్రలో ప్లాన్ చెప్పిన. నేను ఉగాది పండుగ రోజు బాధలు ఉండే, సూసైడ్ చేసుకుందాం అనిపించింది, అప్పులు ఉండే, లేదంటే ఈ ఫ్యామిలీని వదిలేసి ఎక్కడన్నా దూరం పారిపోవాలనిపించింది. మనిషికి పారిపోవడం అనేది ఎప్పుడు వస్తుంది అంటే, బాధలు ఎక్కువైనప్పుడు. చచ్చిపోదామని ఎప్పుడు అనిపిస్తుంది అంటే, ఇంకా ఎక్కువ బాధలు అయినప్పుడు. 2 ఆప్షన్స్, లేకపోతే రాదు. పుట్టిన చచ్చిపోవంటే చచ్చిపోవద్దు కాదు. కానీ అట్లాంటి సిచ్యువేషన్లో కూడా నేను ఏం చేసిన, వెస్టీజ్లో ఉన్నా, నేను ప్లాన్ చెప్తాను. దాని తర్వాత కొన్ని రోజులకి నేను ఒక దగ్గర ప్లాట్ కొంటుంటే నాకు అనిపించింది, నాకు ఇదే ప్లాట్ లాస్ట్ కాదు, నేను ఇట్లాంటి 100 ప్లాట్లు కొనాలంటే నేనేం చేయాలి. ఆ ప్లాట్ వాల్యూ 12 లక్షలు మా భార్యకి ఇచ్చి ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాడ దించేసి నేను ఆ రోజు కూడా ప్లాన్ చెప్పనికనే పోయినాను. ప్లాన్ పోయినా, చేగుంటలో బస్సు దిగినా, అప్పుడు నా దాని కారు లేదు, శ్రీలంక కారు రాలేదు. 3 గంటలు నాన్ స్టాప్, సన్నగా వర్షం వస్తుంది, బస్ కోసం నిలబడుకొని 3 గంటలు వెయిట్ చేసినాను. 3 గంటలు వెయిట్ చేస్తే కూడా బస్ రాలేదు. లాస్ట్కి చికెన్ షాప్కి అది కోళ్ళనేసే బండిలో నేను ఎక్కువైనా. ఆ రోజు నేను ఆలోచన చేయలేదు, అయ్యో నేను ఆనే రిజిస్ట్రేషన్ కార్డు ఉంటే బాగుంటుండే, నా భార్య పక్కన ఆ 12 లక్షలు ఎవరైనా ఎక్కువ, అట్లా ఆలోచించలేదు. నేను ప్లాన్ చేస్తే మళ్ళీ అదే మాట, నా కష్టపడ్డ సొమ్ము అయితే రిజిస్ట్రేషన్ అయిపోతే అన్ని సక్రమం. నేను కష్టపడ నాతో పోయేదంటే ఈరోజు కాకపోతే రేపు కూడా. అట్లా ఇల్లు కొనే రోజు
ఆ ప్లాట్లు కొనే రోజు కూడా నేను ఇదే ప్లాన్లో ఉన్నా. ఆ రోజు ఏం చేసిన, కామారెడ్డికి వెళ్ళి ప్లాన్ చెప్పిన. కామారెడ్డిలో దిగితే ఒకసారి వచ్చిన పికప్ చేసుకొని పోయాడు, రాత్రి అక్కడనే ఉండి మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి ప్లాన్ చేసిన. మళ్ళీ నేను ఇప్పుడు ఇల్లు అమ్ముకున్న రోజు చాలా బాధ అనిపించింది. నేను ఇప్పుడు మెడ్చల్ ఇల్లు కడుతున్నా, దాదాపు 3.5 కోట్లు పెట్టి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది. నాకు ల్యాండ్ వాల్యూ 1.5 కోటి, ఇప్పుడు కడుతున్నా 3 కోట్లు 2 కోట్లు అని చెప్పి ఎస్టిమేషన్ వేసిండ్రు. మీకు తెలుసు కన్స్ట్రక్షన్ అంటే పెరగవచ్చు తగ్గవచ్చు, రామ్ గారు చెప్పాలని. సో 3.5 కోట్లు పెట్టి నేను ఇల్లు కూడా అనుకోకుండా స్టార్ట్ చేసిన. ఎట్లా అంటే నేను బోరు పర్మిషన్స్ అన్నీ పెట్టుకున్న తర్వాత దసరా దీపావళికి స్టార్ట్ చేద్దాం అనుకున్నా. బోర్ ఆయనకి అడ్వాన్స్ ఇచ్చినాక ఫోన్ చేసిన, అన్న ముగ్గు వచ్చిండ్రు అన్నారు. ముగ్గు వేయాల బోర్ వేయాలంటే అవును వాస్తుంటుంది కదా అన్నాడు. సరే ముగ్గు అయినా పిలిచిన, అన్న ముగ్గు వేయాలరా అని చెప్పేసి. ఆయన ఏమన్నాడు, పూజ చేయాలని. సరే పూజ చేద్దామంటే పూజ చేసి 12 కాపుడు స్టార్ట్ చేసిన. అయినా నాకు భయం లేదు, ఎందుకంటే నాకు నెలకి 12 లక్షల రూపాయలు వస్తున్నాయి కాబట్టి దీంతో కూడా భయం లేదు. ఇల్లు కాదు దాని ఆటం కడతా అని చెప్పేసి. విషయం ఏంటంటే మా భార్య నెంబర్ ఎవరెవరి దగ్గర ఉందో లీడర్స్ దగ్గర ఉండింటది. మా భార్య ఒక్కతే పూజ చేస్తుంది, మా భార్య ఒక్కతే కొబ్బరికాయ కొడుతుంది, మా భార్య ఒక్కతే అక్కడ పని కాడుంటుంది. నేను ఏం చేస్తున్నా, మళ్ళీ ప్లాన్ చేస్తున్నా. నాకు ఇల్లు లాస్ట్ కాదు. నేను అక్కడ కూర్చొని బిల్డర్ పక్కన కూర్చొని వేసి మెయింటేషన్ వేసికేషన్ నాకు అవసరం లేదు. ఆ బిల్డర్కి చెప్పిన, నువ్వు ఎంత 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 అంటున్నావు అంటే ఇంత అని చెప్పిండు. దానికంటే 50 రూపాయలు ఎక్కువ ఇస్తా. నా కింద 10 లక్షల మంది ఉన్నారు, అందులో దాదాపు 10,000 మంది ఇల్లు నీకు వస్తారు. ఆ ఇల్లు నచ్చింది అనుకో నీకు గిరాకు వస్తుంది, మంచిగా కట్టలేమనుకో నీకు కట్ట. మాట్లాడే మాట తీరు చేంజ్ అయింది అండ్ లోపల ఉన్న కాన్ఫిడెన్స్ చేంజ్ అయింది. ఎందుకు అంటే అది వెస్టీజ్ వినింగ్లో ఓన్లీ ప్లాన్ చెప్పడం. మీకు ఇట్లాంటి లైఫ్ కావాలా రండి వెస్టీలో కలిసి పని చేద్దాం అంతే. కష్టం ఉందా ప్లాన్ చెప్పండి, బాధ ఉందా ప్లాన్ చెప్పండి, చనిపోవాలని ఉందా అయినా సరే ప్లాన్ చెప్పండి. ఎందుకంటే మా గ్రేట్ అప్లైన్ సలీందార్కి ఒకసారి గట్టే క్లాస్ ఇవ్వండి. నాకు 15 లక్షలు అప్పుడే కానీ మా అప్లైన్ అంటే అప్లైన్ అన్నింటిలో అప్లైన్ అయ్యాను. 40 లక్షలు అప్లైన్ అప్పులో కూడా అప్లైన్ అయ్యాను. ఆయన ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను మీకంటే, వెస్టీజ్ అనేది విన్నింగ్ టీమ్ అనేది సూసైడ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళని కూడా ఈరోజు సెలబ్రిటీగా చేస్తుంది. ఇంకొకటి, నాకు స్లోగా చేయాలని ఇష్టం ఉండదు. వెస్టీజ్లో 5 ఏళ్ల తర్వాత నేను అక్కడ ఎన్నో స్టేజ్ మీద కనబడితే అమ్మ 5 ఏళ్ళకి నాకు 1 లక్ష రూపాయలు వచ్చిందని చెప్పుకోవడం నాకు క్షేమం అనిపిస్తుంది. 5 ఏళ్లలో కనీసం మన ఇన్కమ్ 3 లక్షలు ఉండాలి, కనీసం మన ఇన్కమ్ 5 లక్షలు ఉండాలి. అట్లా స్పీడ్గా పని చేయండి, స్లోగా చేయకండి. వెస్టీజ్లో నాకేమనిపిస్తుంది అంటే, రిజర్వ్ బ్యాంకులో నేను తీసుకొని కూర్చోబెట్టి బాబు ఇష్టం ఉన్న ఇంటికి తీసుకోవాలంటే ఆటో స్టార్ట్ అయితే లేదు, నాకు లెక్కలు రావన్నట్టు అనిపిస్తుంది నాకు. వెస్టీజ్లో ఏముంది, ఎవరు విన్నా ఎవరు వినకపోయినా నేను చేసే పని ఏం చెప్పాలి, ప్లాన్ చెప్పాలి, ప్రోడక్ట్ ఇవ్వాలి, ప్లాన్ చెప్పాలి, మీటింగ్. ఈ పని చేయడానికి ఏముంది, నాకైతే బయటకు వెళ్తే మనుషులే కనపడుతున్నారు. మీకు ఎవరు కనపడుతున్నారు నాకు తెలుసు. నాకు ఇటు వెళ్తే బయట ఎవరు కనపడితే నేను జాలీగా మాట్లాడతాను, ఫ్రీగా నవ్వుకుంటూ మాట్లాడతాను. ఒక 5 నిమిషాలు నాతో మాట్లాడితే మళ్ళీ జీవితంలో నా గురించి మర్చిపోవద్దు, అంత ఫ్రీగా మాట్లాడుతాను. మీరు కూడా మనం ఏంటంటే సెలెక్టివ్గా కొంతమందిని సెలెక్ట్ చేసుకొని ఈయననే రావాలి ఆయననే రావాలి అని చెప్పేసి చాలా మంది తెలుసో తెలియక కొంతమందిని సెలెక్ట్ చేసుకొని ఉండిపోతారు. నాకు దాంట్లో ఉండాలనిపించదు. నేను కలిసిన ప్రతి వ్యక్తికి ప్లాన్ చెప్తా. మనుషులు పనులు తోముతారు కదా, స్నానం చేస్తారు కదా, మన దోస్తులు మన చుట్టాలే చేస్తారా, మంది కూడా చేస్తారా పక్క. సో అందరికి చెప్తే 4 లక్షల ఇన్కమ్ తీసుకోవచ్చు. నాకు హ్యాపీ అనిపిస్తుంది. మా ఏరియాలో నేను ఉండేది కిరాయికి, మా ఇల్లు కిరాయిలు 15,000 కిరాయి. కానీ అతను మసీద్ పెంచాను, అందరు పరిచయం అవుతారు, మసీద్ పెంచి పెట్టుకుని కిరాయి కొట్టుడు ఏందో నాయన అంటే అనుకుంటారు. నాకు అనిపిస్తుంది ఏ లెవెల్లో ఏం చేయాలో తెలిసి ఉండాలి. ఆ తెలియనికే చెప్పేటోళ్ళు ఎవరు ఉండాలంటే అప్లైన్ ఉండాలి. ఎందుకంటే నేను ఇదే ఇల్లు 2 ఏళ్ల తర్వాత కూడా 2 ఏళ్ల ముందే కట్టవచ్చు, కానీ నేను ఇల్లు తీసుకెళ్ళి ఎవరు చూపించలేను. కానీ మసీద్ పెంచు కరీంనగర్ పోతుంది, వరంగల్ పోతుంది, పూణె పోతుంది, ముంబై పోతుంది, ఢిల్లీ పోతుంది, కేరళ పోతుంది. కాబట్టి ఏ టైంలో ఏం చేయాలన్నది కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి నాకేమనిపించింది, 2 ఏళ్ళ దగ్గర వస్తుంది నేను బెంచ్ కార్ తీసుకొని.
2 ఏళ్ళు అవుతుంది బెంజ్ కార్ తీసుకొని. ఒకప్పుడు బెంజ్ కార్కి డ్రైవర్ అవుదాం అనుకున్నా, ఈరోజు బెంజ్ కార్ ఓనర్. నాకు వెస్టీజ్ ద్వారా నేను సంపాదించిన సంపాదన దాదాపు 5-6 కోట్లు దాటింది. కార్ల విలువనే ₹1,00,00,000. మా భార్యకి నేను 30 తులాలు 40 తులాలు ఎంత తెచ్చింది నాకే గుర్తులేదు. ఇప్పుడు నేను కొన్నప్పుడు 60,000 ఎంత ఉండే బంగారం, ఇప్పుడు ఎంత అయింది అంటే 8 తులాలు ఉంటే 1 లక్షలు ఉన్నట్టు కదా. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఒకప్పుడు ఒక గ్రామ్ కూడా బంగారం కొనలేని సిచ్యువేషన్ నాది. ఇప్పుడు వెస్టీజ్లోకి వచ్చిన తర్వాత 30 నుంచి 40 తులాలు మా ఇంట్లో బంగారం. అర్థమవుతుందా? ఒకప్పుడు ఇల్లు అమ్మినప్పుడు సూసైడ్ చేసుకుందాం అనుకున్న వ్యక్తిని ఈరోజు నాకు సిటీకి 4 మూలలు కాదు 5 మూలలు ఫ్లాట్స్ ఉన్నాయి. నాకు రామోజీ ఫిల్మ్ సిటీ కాడ 200 గజాలు, షాద్నగర్ సైడ్ 300 గజాలు, ఇటు గౌరవం అన్న ఊరు 150 గజాలు. ఇప్పుడు మేడ్చల్లోనే నాకు 2 ఫ్లాట్స్ ఉన్నాయి. దాంట్లో విలువ దాదాపు 2 కోట్ల పైన ఉంటుంది. ఓన్లీ ఫ్లాట్ల విలువ. వెస్టీజ్ ద్వారా సంపాదించిన, వెస్టీజ్ ద్వారానే సంపాదించిన, వేరే ద్వారా కాదు. ఓన్లీ వెస్టీజ్ ద్వారా. నాకు కష్టమున్నా పోయి ప్లాన్ చెప్పినా, సుఖమున్నా పోయి ప్లాన్ చెప్పినా, రాబోయే రోజుల్లో ₹1,00,00,000 వచ్చినా మళ్ళీ నేను ఏం చేస్తా, ప్లాన్ చెప్తా. మీరు కూడా నాలాగా ఎవరి మాటలు ఎన్ని కష్టాలన్నా ఉండండి, ఎన్ని బాధలన్నా ఉండండి, మీరు పోయి ప్లాన్లలో బిజీగా ఉండండి. రాబోయే 6 నెలల్లో మీరే ₹1,00,000 సంపాదించండి. నాకు అందరూ అడుగుతారు, సార్ ప్లాన్ ఎట్లా చెప్పాలి సార్, నాకు చెప్పంగానే వినాలి అంటే, మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ గురించి మాట్లాడండి, వాళ్ళ బాధల గురించి మాట్లాడండి, ప్రతి ప్లాన్ సక్సెస్ అవుతుంది. నేను ప్రతి ఒక్కరింటికి వెళ్ళినప్పుడు అన్న మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తే ఎన్ని రోజులు నువ్వు నేను కార్ నడిపిద్దాం, రేపు యాక్సిడెంట్ అయితే నీ భార్య నా భార్య రోడ్డు మీదకి వస్తుంది. అదే వెస్టీజ్ అని ఒక కంపెనీ ఉంది, ఎట్లా పనులు తప్పదు, స్నానం చేయగా తప్పదు, చేద్దాం పా అని చెప్పి తీసుకొచ్చి మా చెల్లె వాళ్ళని అట్లా తీసుకొచ్చిన. ఎంతో మందికి చెప్పిన నేను, మంచి మంచి చదువుకున్న వాళ్ళకు అందరికీ, డాక్టర్కు, ప్రతి ఒక్క ప్రొఫెషన్ వాళ్ళకి చెప్పిన నేను. ఈరోజు ఎప్పుడు కూడా నాకు భయం అనిపించదు. ఫస్ట్లో స్టార్టింగ్లో భయం అవుతుంది, కానీ ఇప్పుడు భయపడ. నాకు వాళ్ళని చూస్తే జాలి అనిపిస్తుంది. అయ్యో పాపం ఇంత చదివి ఇంకా 50,000 కానీ ఉన్నా, ఇంత తెలివి వేరేలోకి పెడుతున్నావా, నేను ఇంత తెలివి లేకుండా ఇంత సంపాదిస్తున్నా, ఇంత తెలివి వేడ పెడుతున్నావా అని చెప్పి బాధ అనిపిస్తుంది. వాళ్ళని చూస్తారా పాపం అనిపిస్తుంది. పాపం కదా, ఇప్పుడు చదువుకున్నారంటే నన్ను కొట్టారా. కానీ తెలుసో తెలియకో ఇన్ని రోజులు ఇన్కమ్ లేదో పని చేసినాం, కానీ ఈరోజు తెలిసినాక కూడా నిర్ణయం తీసుకోకపోతే మీ అదృష్టాన్ని మీరు చెక్ చేసుకోవాల్సిందే. తెలియకముందు నేను ఎక్కడో పని చేసినా, కానీ తెలిసినాక నేను మళ్ళీ అదే పని చేస్తా అంటే మనం మంచోళ్ళమో చెడ్డలమో మీకే తెలియాలి. నాకు అర్థం కాలే, కానీ తెలిసి వచ్చినాక ఇక్కడ వచ్చి పని చేయాలంటున్నారు. గ్రేట్. సో నాకన్నా మంచి జీవితం కావాలి అంటే ఇంతకన్నా మంచి కంపెనీ దొరకదండి. నేను మళ్ళీ చెప్తున్నా, నా భార్య నేను ఇద్దరం కలిసి కష్టపడితే ఇల్లు అమ్ముకోవాల్సి వచ్చింది. ఇద్దరం కలిసి కష్టపడితే ఇల్లు అమ్ముకోవాల్సి వచ్చింది. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. నాకు 4 ఫ్లాట్లు. మా భార్య ఒక్కోసారి ఫోన్ చేసి బీరులన్నీ ఇట్లా ఓపెన్ పెడతా, ఇట్లా దోసుకుంటారు. రిజిస్ట్రేషన్ పేపర్స్, బంగారం, కళ్ళతో అవన్నీ ఇట్లా పెట్టుకొని నాకు అన్ని ఉన్నవే, నేను ఏం అడగాలన్నట్టు. ఇప్పుడు ఇది లేదు, బంగారం కావాలంటే బంగారం, పల్లెటూరు సార్ పోయి వస్తూనే ఉన్నాను. ఏం అడగాలి నిన్న అంటారు. ఏదన్నా అడుగు నీకు మొత్తం బంగారం తాపడం చేపిస్తాను కదా అని చెప్పి, నో ప్రాబ్లం. నాకు ఏం అడగాలో అర్థమవుతలేదంట. మా పిల్లలు కూడా ఈరోజు పెద్ద మంచి స్కూల్లో చదువుతాను. నేను చదువుకోలేదు కాబట్టి ప్రతి ఒక్కరు కామన్ ఉంటుంది, నేను చదువుకోలేదు నా పిల్లలు చదివిస్తాను. నాకు కాలేజీలో ఫోన్ చేస్తారు, మీ కొడుకు ఏదో వెస్టీజ్ అంట, అదంటే ఇదంట, చదవమంటే చదువుతలేడు, అది ఇదంటే. నాకు కూడా ఇంట్లో చదవడానికి అక్కడ పెట్టిన మాస్టర్లా కొట్టకు ఇక్కడ పాస్ అయితే నీకు 7 లక్షలు, ఆయన 11వ తరగతి 12వ తరగతి ఆయన ఫీజు వచ్చి ₹7,50,000 కడుతున్నా. ఎన్ని పైసలు? నేను ఈడ ఈజీగా పని చేసుకోని, ఆయన చదువుకోనికి కదా, నాకు ఫ్రీ ఉండాలి. ఇంటికాడ ఉంటే డాడీ అది ఆ ఫోన్ రావద్దని అష్టం అర్థమవుతుందా. ఆయన డిగ్రీ అయిపోయే లోపల ఆయన ఎంత ఇన్కమ్ ఉంటుంది, కానీ నా ఇన్కమ్ మాత్రం ఖచ్చితంగా 50 లక్షల పైన వస్తుంది. మీకు ఇట్లాంటి లైఫ్ కావాలా? వెస్టీజ్ కరెక్ట్ ప్లాట్ఫామ్. ఎందుకంటే 22 సంవత్సరాల కంపెనీ, ఏం చెప్పాలి, 22 సంవత్సరాలు, 22వ సంవత్సరం రేపటి నుంచి 22వ సంవత్సరం స్టార్ట్. ఇంతకన్నా
గ్యారంటీ ఏముంటుంది, 350 ప్రోడక్ట్స్ గ్యారంటీ వెంబడి. ఈరోజు సార్ ఒకసారి చెప్పి నా కిడ్నీలో రాలుంటే దాని ద్వారా ఇంతకన్నా ఇంకేముంటుంది. నాలాంటి చదువురాని ఆఫ్రాన్ డ్రైవర్, ట్యాక్సీ డ్రైవర్, ఆఫ్రాన్ డ్రైవర్. ఎందుకంటే నేను ఇక్కడ ఈ పని చేయకుండా మీరు ఎన్నో దూరం వెళ్తే అదే నేను డ్రైవర్ వస్తే ఏమంటారు, అరే డ్రైవర్ తినలేదు 100 రూపాయలు తిన్నా. కరెక్టా కదా? కరెక్టా కదా? మర్యాద ఇచ్చి డ్రైవర్ గారు రండి పెళ్లి కొడుకు కన్నా ముందుకు తినండి అట్లా ఏమన్నా ఉంటుందా? అరే డ్రైవర్ తినడం లేదో 100-200 ఇస్తారు. అట్లాంటి ఆఫ్టర్ డ్రైవర్ నేను నిలబెట్టిందంటే వెస్టీజ్ విన్నింగ్ టీంలో పవర్ ఉంది. అంటే మిమ్మల్ని మీరు చూసుకోకండి. ఏంటంటే నాకు కొంతమంది నాకు అనుమానం ఉండే, నాకు చదువు రాదు కదా, ఇట్లా నాకు ఇట్లా చెప్పడానికి భయం అవుతుంది కదా, సిగ్గు మొహమాటం, ఇవన్నీ మీరు టెన్షన్ పడుకోకండి. మీరు ఎవరైతే ఎంబడి వచ్చారో ఆయన చేయబట్టుకోండి. మీరు ఎవరెంబడి వచ్చారో వాళ్ళ చేయబట్టుకోండి. జీవితం నాలాగా మారుతుంది, నాకన్నా మంచిగా ఉంటుంది. నేను ఈరోజు వెస్టీజ్లో VMCM అంటాను, నన్ను వెస్టీజ్ మిలీనియర్ కౌన్సిలింగ్ మెంబర్. వెస్టీజ్లో హైయెస్ట్ లెవెల్, ఇంకా DUCD కన్నా పెద్ద లెవెల్ నాది. 7వ తరగతి చదివిన నాలాంటి వ్యక్తి అయినప్పుడు మీరు ఇంకా ఈజీగా కావచ్చు. కాకపోతే ఎవరి మాటలు వినకుండా మీ పని మీరు చేయండి. 100% అప్లైన్ కౌన్సిలింగ్లో ఉండండి. 100% అప్లైన్ అంటే మిమ్మల్ని తీసుకొచ్చిన వ్యక్తి లేదా ఆయనకన్నా ముందు వ్యక్తి, ఇమాం గారు చెప్పారు, ఆయనకన్నా ముందు వ్యక్తి, వాళ్ళతో నా కౌన్సిలింగ్లో ఉండండి. అండ్ మీరు చేయాల్సిన పని ఎవ్రీడే కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ప్లాన్ చెప్పాలి, ప్రోడక్ట్ ఇవ్వాలి, ప్లాన్ చెప్పాలి, ప్రోడక్ట్ ఇవ్వాలి, ప్లాన్ చెప్పాలి, ప్రోడక్ట్ ఇవ్వాలి, మీటింగ్ తీసుకురావాలి. ఈ పని చేస్తే సరిపోతుంది. మొహమాటం పెట్టుకోకండి. నాకు కూడా బాగా మొహమాటం ఉంటుండే. ఆయన ఏమనుకుంటాడు, ఇంత చదువుకున్నాడు, ఈయన ఏమనుకుంటాడు, ఇంత చదువుకున్నాడు, ఏమనుకుంటాడో అనుకుంటుంటే. నాకు ఇప్పుడు ఏమనిపించదు. ఆయన జీవితం బాగుపడుతుందా ఏంటంటే నా జీవితం బాగుపడుతుంది. ఇప్పుడు ఇమాం సార్ గారు అంత చదువుకున్నారు, ఆయన జీవితం బాగుపడ్డదా నా జీవితం బాగుపడ్డదా? ఇంటే నేను మళ్ళీ ఆయన 6 నెలలు ఫోన్ చేసిండు కదా ఆయన శ్యామ్ సార్, 6 నెలలు ఫోన్ చేస్తే ఎవరి జీవితం బాగుపడ్డది ఇప్పుడు? అయ్యో మొమాట పడి